మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా చీరాల రాజకీయాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. పార్టీ మారే అంశంపై ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఎటూ తేల్చడం లేదు. టీడీపీని వీడే అంశంపై నిన్న కార్యకర్తలు అనుచరులతో సమావేశమైన ఆమంచి సీఎం చంద్రబాబు ఫోన్ కాల్తో పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ జగన్తో జరగాల్సిన భేటీని ఆమంచి వాయిదా వేసుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆమంచి సీఎంను కలవనున్నారు. సీఎంతో సమావేశం అనంతరం ఆయన భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సౌరి మరింత సమాచారం అందిస్తారు. సౌరి, కొన్ని రోజులుగా ఆమంచి పార్టీ మారుతున్నాడు అని చెప్పేసి తన పెద్ద ప్రచారం జరిగింది. దీనికి అనుగుణంగానే నిన్న ముఖ్య కార్యకర్తలతో తన అనుచర వర్గంతో ఉదయం నుంచి రాత్రి వరకు సుదీర్ఘమైన చర్చలు కూడా జరిగినాయి ఆమంచి కృష్ణమోహన్కి అతని అనుచరులకి. అయితే మధ్యాహ్నం తర్వాత అధిష్టానం తెలుగుదేశం పార్టీ అధిష్టానం అలర్ట్ అయింది. అలర్ట్ అయ్యి మంత్రి సీతారాఘవరావుని చర్చలు జరపడానికి పంపించారు. వాళ్ళిద్దరూ ఒక సుమారు 3 గంటల సేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. ఈ 3 గంటల సేపు జరిగిన చర్చల్లో ముఖ్యంగా పార్టీ నీకు ఎటువంటి పనికైనా చేస్తుంది, నీకు పార్టీలో ఎక్కడ ఎటువంటి చిన్న లోపం కూడా ఉండదు, ప్రయారిటీ ఎక్కడ తగ్గించాము, నువ్వు చెప్పినట్లుగా చేస్తాము, నీకు ఇప్పటిదాకా కావాలి అన్ని పనులు చేశాము, ముందు భవిష్యత్తులో కూడా నీకు పార్టీ మంచిగానే సహకరిస్తుంది అని చెప్పేసి సిద్ధరాఘవరావు చెప్పడము, 1-2 సార్లు లోకేష్ తోటి ఫోన్ లో మాట్లాడటం కూడా జరిగింది. లోకేష్ కూడా అదే చెప్పాడట, రాబోయే రోజుల్లో కూడా మంచి ప్రయారిటీ ఇస్తాము, నువ్వు అడిగిన పనులన్నీ చేశాము, పార్టీ మారాల్సిన పర్లేదు, ఏదన్నా ఉంటే చిన్న చిన్న మనస్పర్ధలు ఏదన్నా ఉంటే మాత్రం కలిసి కూర్చొని మాట్లాడి పనిచేద్దామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత సీఎం చంద్రబాబు తోటి ఆమంచి కృష్ణమోహన్ భేటీ అవుతారని చెప్పేసి చెప్తున్నారు. అదే యాక్చువల్ గా ఈ రోజు రేణిగుంట విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డిని కలుస్తారు అని చెప్పేసి నిన్న ఆమంచి వర్గీయులు ఆమంచికి అనుచరులు కొంతమంది చెప్పారు. రేపు కలుస్తారు, 13వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారని. కానీ అనూహ్యంగా రాత్రి సిద్ధరాఘవరావు భేటీ తర్వాత లోకేష్ తో మాట్లాడిన తర్వాత ఈ రోజు సీఎం 3 గంటల తర్వాత కలుస్తారని చెప్పిన తర్వాత ఒక్కసారిగా రాజకీయంగా పరిణామాలు మారిపోతా ఉన్నాయి. సీఎం తో మాట్లాడిన తర్వాత పార్టీ మారతారా లేదా అనే విషయాన్ని వెల్లడిస్తారని చెప్పి అనుచర వర్గం చెప్తున్నారు. కానీ నిన్న మధ్యాహ్నం నుంచి మాట్లాడిన మాటలో నిన్న సిద్ధరాఘవరావు మంత్రి మాట్లాడిన తర్వాత ఆమంచి మాటలో కొంత తేడా కనబడింది అని అనుచరులు లేకుండా అక్కడ సమావేశమైన వాళ్ళు చెప్తా ఉన్నారు. పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని చెప్పిన వారు వెంటనే నేను పార్టీ మారుతానని ఎక్కడా చెప్పలేదు. కానీ తెలుగుదేశం పార్టీలో కొంత ఇబ్బందులు ఉన్నాయి, ఈ ఇబ్బందులతోటే నేను సమావేశమయ్యాను, ఏ పార్టీలోకి వెళ్తానో ఆ పార్టీలోకి వెళ్తాను, ఈ పార్టీలోకి వెళ్తాను నేను ఎక్కడా చెప్పలేదు అన్నట్లుగా మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం మీద సిద్ధారాఘవరావు మాట్లాడిన తర్వాత కొంత ఆలోచనలో పడ్డారు అన్నట్లు తెలుస్తా ఉంది. ఏదేమైనా కానీ ఇంకొక 2-3 గంటల తర్వాత ఆమంచి కృష్ణమోహన్ ఏ పార్టీతో ప్రయాణం చేయబోతున్నారు, రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అనే విషయం తెలనుంది. ముఖ్యంగా చాలా మంది అనుకోవడం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళకపోయినా టీడీపీలో ఉన్న ఎన్నికల సమయంలో 2014 సమయంలో ఏ విధంగా అయితే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి అన్ని ప్రధాన పార్టీలకు షాక్ ఇచ్చారో అదే విధంగా ఇండిపెండెంట్ గా కానీ పోటీ చేసే అవకాశం ఉంది. కానీ తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా పోతుల సునీతకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రయారిటీ ఇస్తుంది. దానికి కొంతమంది ప్రకాశం జిల్లా నుంచి నాయకులు సపోర్ట్ చేస్తున్నారు. నా మీద గెలిచి ఓడిపోయిన పోతుల సునీతకు ఎందుకంత ప్రయారిటీ ఇవ్వాలి, ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు, అదేవిధంగా తెలుగు మహిళా అధ్యక్షురాలు పదవి ఇచ్చారు, మరి నా పరిస్థితి ఏంటి, నన్ను తెలుగుదేశం పార్టీలో తీసుకున్నారు కానీ ప్రయారిటీ ఏమో ఆమెకిస్తున్నారు, మరి నన్ను తీసుకున్నట్లు ఎందుకు, అదేవిధంగా అక్రమంగా నా మీద నా అనుచరుల మీద కేసులు బనాయించారు ఆరోపణలో, ఆ కేసులు తీసివేస్తామన్నారు, ఆ కేసులు తీసివేయకుండా ఇంకా నన్ను తెలుగుదేశం పార్టీ బెదిరించే విధంగా పనిచేస్తా ఉంది, ఆ కేసులు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పేసి ఒక విధమైన హిట్టు పట్టిస్తా ఉంది. అంటే నన్ను బెదిరించే విధంగా రాజకీయాలు చేస్తారు.